హలో! నమస్తే అందరికీ. ఎట్లున్నారు? అంత మంచిదేనా? నేను మీ సిరిపురం శ్రీనివాస్ ఎలియాస్ సీను 65. ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తున్నోళ్ళు జర సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆల్ అనే సింబల్ ప్రెస్ చేసుకొని పెట్టుకోర్రి. పాతోళ్ళు ఒక లైక్ కొట్టుర్రి. కొత్తోళ్ళు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయర్రి. ఏందన్నా ఈ సెటప్ అంటరా? ఊకే కింద కామెంట్లలో ఎవలో ఒకరు సౌండ్ బాగా తక్కువ వస్తుంది, సౌండ్ కొంచెం పెంచరాదు అని అడుగుతున్నారు. అది ఎట్లా పెంచడో నాకు అర్థమైతలేదు. ఎందుకంటే నా గూతే ఇంత. ఏం చేస్తాను, నా వాయిసే తక్కువ వస్తుంది. సరే, అప్పట్లో బోయా మైక్, వైర్ మైక్ పెట్టుకున్నప్పుడు జర గమ్మత్తుగా వచ్చిండే సౌండ్. ఇంక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ మంచి మైకులు ఎన్ని వాడినా కానీ అది మన అవుట్పుట్ గట్టి ఇత్తలేదు. ఇది ఒకసారి ట్రై చేద్దామని పట్టుకొచ్చిన. ఇవాళనే వచ్చింది. ఇది టెస్ట్ చేసినాక ఈ వీడియోలో ఈ వాయిస్ ఖతర్నాక్ ఉన్నది, సూపర్ ఉన్నది అని ఇట్లాంటి కామెంట్లు ఏమైనా వస్తే కనుక ఇది ఉంచుకుంటా, లేదంటే రిటర్న్ కొట్టేస్తా. ఓకే, చలో షురు చేద్దాం బై. బీబీ అగ్ని పరీక్ష ప్రోమో వచ్చినట్టే వచ్చింది, తుస్సు అని పీకింది. ఎందుకు వచ్చింది, ఎందుకు పోయింది? చాలామంది రకరకాల గాసిప్పులు స్టార్ట్ అయినాయి. ఏంటిది? బీబీ అగ్ని పరీక్ష ప్రోమో రిలీజ్ చేసిర్రు, కానీ ఎందుకు తీసేసిర్రో తెలుసా? ఎందుకంటే అందులో ఆల్రెడీ సెలెక్ట్ చేసిన వాళ్ళందరూ ఫోటోలు వేసిర్రు, వీడియోలు వేసిర్రు, కాబట్టి అందుకే అది తీసేసిర్రు. మళ్ళీ మనకి ఇదంతా ఫేకు, వాళ్ళకి తెలిసిన వాళ్ళనే సెలెక్ట్ చేసేసిర్రు కాబట్టి అలా ముందుకు చూపించేస్తే మళ్ళీ మనం తర్వాత తిట్టుకుంటామని అందుకే ఇప్పుడు ప్రోమో తీసేసిర్రు. గాల్లే ఉండబోతుర్రు, కానీ ఎంతమంది అవుతున్నారో గాల్లే ఉండబోతుర్రు అని కొంతమంది అంటారు. ఇంకొంతమంది ఏమో లేదు ఈ సెలెక్ట్ కానోళ్ళ ఫోటోలే అందులో వేసిర్రు, ఎందుకంటే అందులో ఉన్నోళ్ళకి చాలామందికి ఫోన్స్ రాలేదట. ఎందుకంటే నా సొంటోళ్ళకి, రివ్యూవర్లకి ఆ ఫోటోలలో, అంటే ఆ ప్రోమోలో కనిపించిన ఫోటోలలో, నేను ఇక్కడ ఎత్తా చూడుర్రి, ఆ ప్రోమోలో కనిపించిన ఆ ఫోటోలలో, వీడియోలలో ఉన్నోళ్ళు ఆల్రెడీ నా సొంత రివ్యూవర్లకు ఫోన్ చేసి మాకు ఫోన్సే రాలేదన్నా, మాకు కాల్ రాలేదు, కానీ మా ఫోటో ఉన్నది, మాకు వచ్చినట్ట రానట్ట, ఇప్పుడు సెలెక్ట్ అయినట్టే కానట్ట అని కన్ఫ్యూజ్ అవుతుర్రు, అందుకని చెప్పి తీసేసిర్రు అని ఇంకొంతమంది ఏమో దీనిలో థియరీస్, అంటే ఆల్రెడీ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇంకా కాలేదు కాబట్టి ఇప్పుడు ఇలాంటివన్నీ చూపిస్తే సెలక్షన్ ప్రాసెస్ అయిపోయిందేమో అని చెప్పి దిగ్భ్రాంతికి గురై మైండ్ బ్లాక్ అయ్యి, రెడ్ అయ్యి, వైట్ అయ్యి, బ్లూ అయ్యి, పింక్ అయ్యి, ఇంకా ఏటేటో అయిపోతుందేమో అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతారేమో అని చెప్పి తీసేసారని ఇట్లా రకరకాల థియరీస్ వచ్చినాయి. ఇంకా చాలా వచ్చినాయి భయ్. నేను అన్నీ చూసిన, రకరకాల కాన్సెప్ట్లు బయట మాట్లాడుకుంటున్నారు కామెంట్లలో చూస్తుంటే. ఇంత ముందుగా రిలీజ్ చేస్తే కనుక బజ్ ఉండదేమో, ఆగస్టు 15th కదా షో స్టార్ట్ అయ్యేది అనవసరంగా, అంటే బీబీ అగ్ని పరీక్ష అనేది స్టార్ట్ అయ్యేది ఆగస్టు 15th కదా, ఇంతకు ముందుకు రిలీజ్ చేస్తే అప్పటిదాకా బజ్ ఉండదేమో అని చెప్పి తీసేసిర్రు. ఇంకొంతమంది 40 మందిని ఫైనలైజ్ చేయలేదు కాబట్టి తీసేసిర్రు, అనవసరంగా వేసినాం అని అనుకొని తీసేసిర్రు, ఏదో రకరకాలుగా చెప్తారు. అబ్బా, గాయి గత్తరలు చెప్తారు. నేను చెప్పాలి ఒక ముచ్చట, సింపుల్ మ్యాటర్. ఇగో, మొన్న బిగ్ బాస్ మెయిన్ ప్రోమో వచ్చింది చూసిర్రా? అంటే మన లోగో ప్రోమో సుత్తే పట్టుకొని సారు ఇసురు కొడితే రాయవాలికి ముక్కలు అయిపోయి బిగ్ బాస్ నైనా వచ్చింది చూడుర్రి. గా ప్రోమో కూడా అప్లోడ్ చేసిర్రు, వ్యూస్ మస్తు వచ్చినాయి, 3 లక్షల దాకా ఉరికినాయి పుష్కరాలు డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసిర్రా లేదా? గట్నే వాళ్ళ మూడు, వాళ్ళ ఉత్సాహం, టెక్నికల్ గ్లిడ్జ్లు, రకరకాల ప్రాబ్లమ్స్, వాళ్ళు అనుకున్నట్టుగా కంటెంట్ రాకపోవడము, సవాలచ్చ కారణాలు ఉంటాయి భయ్ తీసేయనీకి. అన్నిటికీ థియరీస్ ఆలోచించి మొత్తం A+B² = A² + 2AB + B² ఎందుకైతుంది, A² + B² + 2AB ఎందుకు కాదు అని సవాలక్ష థింకింగ్లు చేస్తాం. ఏమైనా వచ్చేదా పోయేదా? ఒక మాట వచ్చేదా పోయేదా? లేదు కదా. బీబీ అగ్ని పరీక్ష అనే ఆ షోకి సంబంధించిన ప్రాసెస్ ఇంకా కంప్లీట్ కాలే. ఫస్ట్ థింగ్ కంప్లీట్ అయింది, దాదాపు 99% కంప్లీట్ అయింది. ఏంటి తెలుసా? 22 అంటే పంపించిన వాళ్ళందరూ వీడియోలు చూసి అందులోకి వెళ్ళి ఒక 180+ మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. ఆ సెలెక్ట్ చేసిన వాళ్ళతో వీడియో కాల్స్ మాట్లాడుతున్నారు. ఈ ప్రాసెస్ జరుగుతుంది. అండ్ మెయిన్ హెడ్ అథారిటీస్, అంటే ఎవరెవరికైతే హై శాలరీస్ ఉంటాయో ఆ ఎంప్లాయీస్ ఇంకా దిగలేదు రంగంలోకి. అసిస్టెంట్ డైరెక్టర్స్ కైండ్ ఆఫ్ తక్కువ శాలరీ బేస్లో పనిచేస్తున్న కొంతమంది ఫ్యూ ఎంప్లాయీస్ తోటి ఇదంతా జరుగుతూ ఉంది, జల్లెడబట్టుడు. అంటే వీళ్ళు ఫైనల్ చేయరు, వీళ్ళు జల్లెడబట్టి వచ్చింది తీసుకుపోయి సార్ జల్లెడబట్టంగా మిగిలిన వాళ్ళు గీళ్ళు సార్ అని చెప్పి ఒక మెయిన్ మెంబర్స్ ఉంటారు కదా మనకు అక్కడ, హెడ్స్ కొంతమంది ఒక 5-6 ఉంటారు హెడ్స్, అందులో మెయిన్గా ముగ్గురు ఉంటారు హెడ్స్. ఆ గాళ్ళకు చూపిస్తే అందులోకి వెళ్ళి గిన్నె తీసేయి, గిన్నె పెట్టు గవెన్ తీసేయి అని చెప్పి చెప్తారు. అట్లా ఫిల్టర్ అయ్యి మనకి ఇప్పటికి ఒక 180 మంది అయ్యారు. వాళ్ళకి వీడియో కాల్స్ తోటి, వీళ్ళకంటే ఏడీల కంటే కొంచెం పెద్ద ఆసాములు ఉంటారు కదా, వాళ్ళతో వీడియో కాల్స్ అవి నడుస్తున్నాయి. అండ్ జూమ్ కాల్స్లో మన దానిలో చాలామంది ఎవరైతే ఫస్ట్ రౌండ్కి సెలెక్ట్ అయ్యారో
నాకు తెలిసిన వాళ్ళు చాలామంది సెకండ్ రౌండ్‌కి సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ వీడియో కాల్స్, గ్రూప్ డిస్కషన్స్ పెట్టి ఇందులో నుంచి కొంతమందిని బయటకు తీస్తారు. బయటకు తీసినోళ్ళకెళ్ళి థర్డ్ రౌండ్‌లో వీళ్ళకి డిబేట్లు, గ్రూప్ డిస్కషన్స్, మన్ను మశానాలు అట్టుపట్టు పెట్టి థర్డ్ రౌండ్ నుంచి కూడా కొంతమందిని తీసినాక ఓ 40 మంది సార్ నాగార్జున సార్ అన్నారు కదా, 40 మంది చాలామంది అప్లై చేశారు. మామూలు రెస్పాన్స్ కాదు, చిరిగి స్టార్ట్ అయింది మా వాళ్ళకి అని చెప్పారు కదా. అయితే ఆ 40 మందిని తీసుకుపోయి ఒక షో పెడతారు. అదే బీబీ అగ్ని పరీక్ష. మనకు తెలుసు ఫోర్త్ రౌండ్లో ఏంటంటే కొన్ని టాస్క్లు ఇస్తారు, కొన్ని పర్ఫార్మెన్స్లు ఏమంటారు, మొహమాటం ఉందా, సిగ్గు ఉందా, బిడియం ఉందా, భయం ఉందా, క్యారెక్టర్ ఏంటి, ఇంకా రకరకాలు ఏ టు జెడ్ అంతా తెలుసుకొని అందులోకి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఒక 15 మందిని తీసుకుంటారు. వాళ్ళతోటి ఈ టాస్క్లు అనేటివి ఉంటాయి. తెలుసు కదా, టాస్క్లు పెట్టడానికి ఎవరు వస్తారు, టాస్కులు వాళ్ళతో చేయించడానికి ఎవరు వస్తారు అంటే, నేను ఆల్రెడీ నిన్నటి వీడియోలో డిస్కస్ చేసిన, చూడకపోతే చూసే ప్రయత్నం చేయరు, అది కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అందులో ఎవరు వస్తారంటే, నేను నిన్న చెప్పిన దాంట్లో చిన్న కరెక్షన్. బిగ్ బాస్ 1 నుంచి శివబాలాజీ అన్న వస్తలేడు. బిగ్ బాస్ 1 నుంచి నవదీప్ గారు వచ్చే ఛాన్స్ ఉన్నది. నవదీప్ అన్న అంటే నాకు చాలా ఇష్టం. అసలు బిగ్ బాస్ 1 అంటేనే నవదీప్ అన్న వచ్చేదాకా నాకు ఇంట్రెస్టే లేదు. నవదీప్ అన్న వచ్చినాకనే మస్తు ఇంట్రెస్ట్ అనిపించింది. అండ్ నేను లాస్ట్ వీడియోలోనో అంతకుముందు వీడియోలోనో నేను ఒక మాట చెప్పిన, మళ్ళీ ఈ కంటెస్టెంట్లను తీసుకుంటే ఖతర్నాక్ ఉంటుందని చెప్పి నా గెస్ట్ చేస్తున్న కంటెస్టెంట్ల గురించి చెప్పిన చూసిరా, అందులో చెప్పిన బిగ్ బాస్ సీజన్ 1 నుంచి నవదీప్ అన్నని మళ్ళీ తీసుకుంటే ఖతర్నాక్ ఉంటుంది. ఎందుకంటే ఆయన హాఫ్ ద సీజన్ నుంచి వచ్చింది కాబట్టి విన్నర్ కాలేకపోయింది, కానీ మొదలు వచ్చి ఉంటే కనుక ఆయనే విన్నర్. అంత ఖతర్నాక్ క్యాండిడేట్, అవునా కదా. కంటెస్టెంట్స్కి తోపుతురు కానీ ఆయన అంత మంచి కంటెంట్ ఇస్తాడు, అంత ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు, అంత ఫుల్ నవ్విస్తాడు, అంత జోవియల్నెస్ ఉంటుంది, భలే ఉంటుందిలే. సో ఆయన వస్తే బాగుండు అనుకున్నా కదా. ఆయన కంటెస్టెంట్గా అయితే వస్తలేడు, కానీ ఈ సీజన్కి బీబీ అగ్ని పరీక్ష అనే షోకి ఒక జడ్జిగా వస్తుండు. సీజన్ 2 నుంచి గీతా మాధురి, అంటే వీళ్ళందరూ వస్తారని కాదు, మళ్ళీ చెప్తాను, 3 తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు, లేదంటే అందరినీ టాస్క్కి కొంతమందిని మనకి పోయిన సీజన్లో ఎక్స్ కంటెస్టెంట్స్ని తీసుకొచ్చి టాస్క్లు పెట్టించారు కదా, ఆ టైప్లో టాస్క్కి ఇంకో కంటెస్టెంట్స్ని తీసుకురావచ్చు. బిగ్ బాస్ 1 నుంచి నవదీప్ అన్న, బిగ్ బాస్ 2 నుంచి గీతా మాధురి గారిని అనుకుంటారు. బీబీ 3 నుంచి శ్రీముఖి యాంకర్గా చేయబోతుంది. బీబీ 4 నుంచి అభిజిత్ని రప్పించడానికి సహస్ర విధాల లక్షా సహస్రాది విధాల అన్ని రకాలుగా ట్రై చేస్తారు. మరి ఏమవుతుందో తెలియదు. ఎందుకంటే అభిజిత్ నన్ను మోసం చేసిరు మీరు అన్న ఫీలింగ్ తోటి ఆయన ఉంటాడు. కాబట్టి రావడానికి ఆయన ఇంట్రెస్టింగ్గా లేకపోయినా ఆయన వస్తే బాగుంటుంది. చాలా రోజులైంది బిగ్ బాస్కి ఒక ఊపు, ఒక ఇది ఏదో తీసుకొచ్చిన వ్యక్తి వాళ్ళంటే ఖచ్చితంగా అభిజిత్ అని చెప్పచ్చు. మరో ప్రాణం అంటే ఆ బిగ్ బాస్ సీజన్ 1, 2, 3 ఒక ఎత్తు అయితే 4 నెక్స్ట్ లెవెల్, పీక్ లెవెల్. దానికి కారణం కరోనా కూడా, కానీ అభిజిత్ అంటే చాలామందికి ఇష్టం. యాక్చువల్లీ నేను షోయల్ ఫ్యాన్, మళ్ళీ చెప్తాను అబ్బాయి, మీరేమన్నా అనుకోరు. నాకు ఆ సీజన్లో బాగా నచ్చిన వ్యక్తి ఖచ్చితంగా షోయలే. అయితే అభిజిత్ రాబోతున్నాడు అనేది టాకు, వస్తే బాగుంటుంది. అండ్ సీజన్ 5 నుంచి విజయ్ సన్నీ మచ్చ. అండ్ నాకు టోటల్గా బిగ్ బాస్లో ఎవరు ఇష్టం ఇప్పటి వరకు విన్నర్స్లో అంటే సన్నీ మచ్చ. సన్నీ ఎవరు కింద కామెంట్ పెట్టిరా, ప్రతిసారి నువ్వు సన్నీ భజన ఎందుకు చేస్తావు అని. నీ భజన కూడా వారే, ఇంకా రివ్యూసే స్టార్ట్ కాలేదు, భజన అనే పదం స్టార్ట్ అయిపోతుంది. ఈ కామెంట్లలో తలుపుకునేటోళ్ళు ఉంటారా, తలకాయ తింటారు. ఈసారి అయితే నేను కామెంట్స్ని ఈ పిఆర్ అనో, ఇంకేదనో, భజననో, మన్ననో, మసనో వాళ్ళందరినీ దేకను కూడా దేకరేను. దిస్ ఇస్ మై ట్రూ వార్నింగ్ అండ్ ఛాలెంజ్. ఈసారి సీరియస్గా ఉంటాయి రివ్యూస్. కామెడీ కాదు, మొత్తం గరం ఉంటుంది. తెలుసు కదా, సీను 65 on fire ఉంటుంది. నిజంగా సీరియస్, జోక్ కాదు. మీరు అనుకున్నట్టు జోక్ అనుకున్నారు, సీరియస్గా ఉంటుంది. అండ్ సీజన్ 6 నుంచి ఆదిరెడ్డి జడ్జిగా ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఎందుకు చెప్తున్నా తెలుసా, బిగ్ బాస్లా కామన్ మ్యాన్ అనే కేటగిరీలో మీరు ఒప్పుకోకపోయినా ఆయన కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చిండు. కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చి టాప్ 5 దాకా పోయిన కంటెస్టెంట్ ఎవరు లేరు. వాళ్ళు కామన్ మ్యాన్స్గా డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకున్నారని కొంతమంది ఫోటోలు చూపించారు కదా, లైక్ గణేష్, నూతన్ నాయుడు, సంజన, ప్రియాంక సింగ్, ఆదిరెడ్డి, పల్లవి ప్రశాంత్, వీళ్ళందరూ ఫోటోలు చూపించారు కదా. కామన్ మ్యాన్గా వచ్చి టాప్ 5కి పోయిన వ్యక్తి
ఆదిరెడ్డి కామన్ మ్యాన్‌గా వచ్చి విన్నర్ అయిన వ్యక్తి పల్లవి ప్రశాంత్ అన్నట్టు. కాబట్టి పల్లవి ప్రశాంత్‌ని తీసుకోకపోయినా ఆదిరెడ్డిని తీసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆ సీజన్‌లో టాస్క్‌లు కూడా అఫ్‌కోర్స్ పల్లవి ప్రశాంత్ కూడా టాస్క్‌లు బాగా ఆడతాడనుకో అది వేరే విషయం. సరే అది ఛాన్స్ అయితుందా భయ్? అండ్ సీజన్ 7 నుంచి పల్లవి ప్రశాంత్‌ని తీసుకుంటారా అంటే కాదు. శివాజీ అన్నని తీసుకునే ఛాన్స్ ఉంది జడ్జిగా. జడ్జిమెంట్‌కి పల్లవి ప్రశాంత్ కంటే శివాజీ అన్నే కరెక్ట్ కదా! మీరేమంటారు చెప్పండి. కింద కామెంట్‌లలో చెప్పుర్రి. బీబీ 8 నుంచి వెళ్ళి ఇంతవరకు ఎవరిది పేరు వినబడతలేదు. బీబీ నాన్ స్టాప్ నుంచి మాత్రం బిందు మాధవ్ పేరు వినబడుతుంది. సో వీళ్ళంతా జడ్జెస్గా ఉండే ఛాన్స్ ఉంది. ఇందులో 3 లేదంటే 4 ఉండే ఛాన్స్ అయితే పక్కా ఉంది. ఇక నెక్స్ట్ ఆల్రెడీ నేను చెప్పిన కాబట్టి మళ్ళీ ఎక్కువసేపు చెప్పే ఉద్దేశం లేదు. అండ్ బీబీ అగ్ని పరీక్ష అనే షో ఎట్లుండబోతుంది. ఒకటి ఫస్ట్ రౌండ్ అయితే అది మీకు చెప్పిన కదా సెలెక్ట్ చేసిన అయిపోయింది ఇదంతా మళ్ళీ చెప్తున్నందుకు. 5th రౌండ్లో మాత్రం అంటే 4 రౌండ్స్ వరకు ఈ డిబేట్లు, వీడియో కాల్లు, మీటింగ్లు లేదా ఎక్స్ కంటెస్టెంట్లు వచ్చి గేమ్స్ పెట్టడాలు, రోడీస్ లెక్క నిలబడి ఇంటర్వ్యూలు చేయించడాలు, వాళ్ళ వ్యక్తిత్వాలు, మనస్తత్వాలు, మన్నుమశానాలు అన్నీ తెలుసుకున్న తర్వాత మిగిలిన వాళ్ళకి వెళ్ళి 10 మంది మిగిలిరు అనుకో వాళ్ళకి ఓటింగ్ పెడతారు. ఓటింగ్ ఆ రౌండ్లో 5th రౌండ్లో ఓటింగ్ అది 10 days ఎపిసోడ్స్ కదా, లాస్ట్ 2 days అట్లా ఓటింగ్ పెడతారు. పెట్టినప్పుడు ఏంటంటే లాస్ట్కి మిగిలిన 5 ఉంటారు చూడరు, పబ్లిక్ ఓటింగ్ అన్నాడు. మనం ఓటేయాలి. ఇది మనం బిగ్ బాస్కి ఓటేసినట్టుగా ఓటేసి వీళ్ళు బిగ్ బాస్కి వస్తే మంచిగా ఉంటుంది, బాగుంటుంది అని అనిపించిన వాళ్ళందరికీ ఓటేసుకొని మనం ఫైనల్గా బిగ్ బాస్లోకి ఒక 5 కంటెస్టెంట్స్ని పంపించబోతున్నాం. 3 to 5 కంటెస్టెంట్స్, ఖచ్చితంగా 3 to 5 కంటెస్టెంట్స్ని పంపించబోతున్నాం. అది మ్యాటర్. ఏమంటారు? రెడీయా? ఇక అయితే 4th రౌండ్ 5th అయిపోయింది. అయితే హైలైట్ ఏంటంటే టాస్క్లు ఉండబోతున్నాయి. వీళ్ళందరికీ బిగ్ బాస్లో ఉన్నటువంటి టాస్క్లు ఉండబోతున్నాయి. ఇది సీనియర్ కంటెస్టెంట్స్, ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి పెట్టబోతున్నారు కదా. ఆ టాస్క్లు ఎట్లుండబోతున్నాయి అంటే లైక్ మనకు బిగ్ బాస్లో చూస్తుంటాం కదా, టాప్ 1 to 5లా నువ్వు ఏ ర్యాంక్ ఇచ్చుకుంటావు అని చెప్పి నిలబెడతారు చూడు. పోయి నిలబడాలి, నాది 1 నెంబరు, నాది 2 నెంబర్ అని కొట్లాడుతాను చూడు. గసోంటి వ్యక్తిత్వాన్ని ప్రదర్శించే టాస్కులు. అండ్ ఈ ఏమంటారు అది ఓపిక పట్టేటి ఉంటాయి చూడుర్రి. అంటే నీళ్ళు తాగకుండా ఉండు, బరువు తగ్గించుకున్నాడు, ఇట్లాంటి సన్నీ మానస్ చేసిరు చూడు. అట్లా ఎండ్యూరెన్స్ టాస్కులు, ఓపిక పట్టుకొని దూలానికి పట్టుకొని ఇట్టే ఉండాలి, అది సరిపోకపోయినా దాన్ని జారకుండా అక్కడనే నిలబడాలి, ఇట్లాంటివి ఉంటాయి కదా. ఒక డబ్బా మీద నిల్చొని అట్నే ఉండాలి దిగకుండా. అట్లాంటి ఎండ్యూరెన్స్ టాస్కులు, ఓపిక పరీక్ష పెట్టే టాస్కులు, టైంని కొలిసే టాస్కులు, ఇట్లాంటివన్నీ కూడా పెట్టి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి అద్భుతమైన కంటెంట్ని తీసి 10 రోజులు మనకు చూపించబోతున్నారు. ఇది మ్యాటర్. అండ్ ఈ మైక్ క్వాలిటీ ఎట్లున్నది అనేది కింద కామెంట్లలో చెప్పే ప్రయత్నం చేయరు. అండ్ బిగ్ బాస్ సెట్ వర్క్ స్టార్ట్ అయిందా? ఫస్ట్ థింగ్, బిగ్ బాస్ సెట్ వర్క్ ఇంకా స్టార్ట్ అయినట్టే. కానీ ఏంటంటే ఇప్పుడు బీబీ అగ్ని పరీక్ష అనే దానికి సెట్ వేసిరు కంటిన్యూ అవుతుంది. ఆ ప్రాసెస్ కూడా ఫినిషింగ్కి వస్తుంది. ఈ బీబీ అగ్ని పరీక్ష అనే సెట్ని కొంచెం మార్పులు చేర్పులు చేసేస్తే, అంటే దానికి అతికిచ్చిన వీక్ ఇంకోటి అతికిచ్చేసారు అనుకోరి, బిగ్ బాస్ సెట్గా మారబోతుంది. కాబట్టి బీబీ అగ్ని పరీక్ష అనే సెట్ని మనకి ఎంతైతే చూపిస్తారో దాని వెనకాల వర్క్ అంతా నడుస్తూనే ఉంటుంది. బీబీ అగ్ని పరీక్ష సెట్ వరకు, బిగ్ బాస్ సెట్ వరకు అంతా కలిపే నడుస్తుంది. చాలామంది బిగ్ బాస్ సెట్ వరకు స్టార్ట్ కాలే అని, ఇంకొంతమంది ఏమో బిగ్ బాస్ సెట్ వరకు స్టార్ట్ అయింది, బీబీ అగ్ని పరీక్ష సెట్ కాలేదు అని. కొంతమంది బిగ్ బాస్ అగ్ని పరీక్ష సెట్ అవుతుంది కానీ బీబీ సెట్ వరకు రాలేదు, నీకు తెలియదు నాకు తెలియదు అని బయట అప్డేట్లు చాలా వస్తున్నాయి. మ్యాటర్ ఏంటంటే అంతా కలిపి చాలా అయిపోయింది. అంతా ఏది బీబీ అగ్ని పరీక్ష సెట్ నడుస్తూ ఉంటుంది. దాన్ని కొంచెం అటు తీసి ఇటు పెట్టినాం, ఈ రూమ్ తీసుకుపోయి అటు పెట్టినాం, ఆ డబ్బా తీసుకొచ్చి ఇటు పెట్టినాం అంటే బీబీ సెట్ అవుతుంది అంతే. ఏముంటుంది అబ్బా, ఒక చోట పెద్ద సెట్ ఉంటుంది ఆల్రెడీ, పోయిన సీజన్ సెట్ ఉంటుంది, దాన్ని అన్నీ ఉడవిక్తారు, గిట్ రూమ్ని గట్టేస్తారు, గట్ రూమ్ని ఇటేస్తారు, ఇంటీరియర్లు మారుస్తారు అంతే. అది ఇంక రెండో పాయింట్ బీబీ అయిపోయింది. ఇదిదా మ్యాటర్ అంతే. లాస్ట్కి 5th రౌండ్ అయితే మన ఓటింగ్ ఉంటుంది అబ్బా. అండ్ ఇంకేమన్నా అప్డేట్స్ కావాలన్నా, ఇంకేమున్నాయి ఫ్రెష్ అప్డేట్స్ ఏం లేవు. కంటెస్టెంట్లు అయితే గాలి ఇప్పటిదాకా నిన్ననే మనం మాట్లాడుకున్న కంటెస్టెంట్లు ఎవరు ఉండబోతున్నారు, రఫ్గా కంటెస్టెంట్ల లిస్ట్ చెప్పిన. అండ్ ఈ సీజన్లో ఒక రివ్యూవర్ ఉండబోయే ఛాన్స్ ఉంది అని చెప్పి నేను చాలాసార్లు చెప్తున్నా. అది ఖచ్చితంగా జరుగుతుంది, అది నేను చెప్తా. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత 100% ఓకే అయిన తర్వాత నేను ఆ రివ్యూవర్ ఎవరు, ఈ సీజన్లో రాబోతున్న రివ్యూవర్ ఎవరు అనేది బయట పెడతా. ఓకేనా? ఉంటా. టేక్ కేర్. టాటా, బాయ్ బాయ్, నమస్తే, శబ్బా ఖైర్.
గుడ్ నైట్.